ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమానట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనము. జనముల చెద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణుల వలె నున్నవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జనములు చెద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణులలో నున్నవి. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనంలో ఆయన భూబండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచును. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14-15 వచనాలు ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోవుదురు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనులు ఆయన కోపమును సహింపలేవు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 18వ వచనంలో ప్రతిదండను వస్త్రంగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రంగా ధరించుకొనెను, వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రం చూపును, తన విరోధులకు ప్రతీకారం చేయును, దీపస్తులకు ప్రతీకారం చేయును. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలం చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 9వ వచనం అల్పులైన వారు ఒట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 4వ వచనం యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలం వ్యాపించి ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ ఉట్టు ఎటువంటి వారు తండ్రి, మీరు సర్వోన్నతుడైన దేవుడు ప్రభు మీ యందు మీ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచి కనపరిచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.